వన్ టైం అది మన హిందీలో చూసిన మస్తు అనిపిస్తుంది, అట్లా అనుకునే తెలుగులో చూడడానికి పోయినా. బాగానే ఉంది. డిఫరెంట్ అంటే ఏం లేదు, అంటే హిందీ కాకుండా తెలుగులో కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ చాలా అన్నింది. బాగానే ఉంది. పర్సనల్ గా అంటే మూవీ చూడడానికి ఇప్పుడు ఒక స్టెప్ మనం వేస్తుంటే ఇంకో స్టెప్ వేయాలా లేదా అనుకో చిన్నపిల్ల ఎట్లా, అది మూవీ చూడినప్పటికీ ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకో ఏమైనా మూమెంట్ వస్తుందా లేదా అన్నట్టు అట్లా ఉంటది మూవీ. చూడొచ్చు, మస్తు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ నేనైతే ఛత్రపతి శివాజీ గురించి ఇంటర్వ్యూ చదవడం కానీ అతనికి ఒక కొడుకు ఉన్నాడు, ఇలాగా ఒక మూవీ వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ థింగ్ ఆ బుక్స్ లో రాసేటప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ గురించి కూడా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి మూవీస్ కూడా మనస్ఫూర్తిగా తీయాలని కోరుకుంటున్నాను. ఈ డైరెక్టర్స్ కానీ ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు హిందూ ధర్మం, ఈ భారతదేశం గురించి కానీ భరతమాతని పొగిడేలాగా ఇలాంటి వీరోచిత వీరుల్ని ఒక మూవీగా తీయాలని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ మన పిల్లల్ని చదివించండి, ఇలాంటి మూవీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, చరిత్రలో రాసేటప్పుడు అది మనకి సోషల్ ఉంటుంది కదా, హిస్టరీలో ఇలాంటి వాటి గురించి కూడా మనస్ఫూర్తిగా రాయాలని కోరుకుంటున్నాను. ఆ మొఘల్స్ గురించి బదులు ఈ మరాఠా గురించి రాయొచ్చు కదా, ఏముందని ఇక్కడ. సో అట్లా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది. బట్ మీరు ఇందాక అన్నట్టు వాయిస్ ఓవర్ తక్కువ ఉంది. ఈ చావాద్ ఉంది కదా శంభాజీది, అతని బేస్ హిందీలో చాలా ఎక్కువ ఉంది, అది మరాఠాలో. బట్ దిస్ వన్ ఈజ్ నేను చాలా తక్కువ ఉంది. ఆ బేస్ అసలు అతను గర్జించిన ప్రతి డైలాగ్ కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఈ మరాఠా మూవీ సినిమా హాల్స్లో మూవీ అయిపోయిన తర్వాత అతని స్లోగాను, అతను చెప్పిన డైలాగు ఈ ఆడియన్స్ లిటరలీ చెప్తున్నారు. మనోళ్ళు ఉన్నారు, కాకపోతే ఈరోజు తెలియదు కాబట్టి. సో మనస్ఫూర్తిగా నేను ఈ ఇంకోటి ఫ్రెండ్ యాప్ గురించి చూస్తా ఉంటే వాళ్ళు కూడా ప్రతి గ్రూప్లో ఇలాంటి స్లోగాన్ ఒకటి వస్తుంది. అంటే ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఫోన్ల ప్రభావం వల్ల కనీసం మన చరిత్రని రామాయణం ఏమొస్తుంది బ్రో నాకు అర్థమవుతుంది. ఇలాంటి వీరుల గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఇలాంటి సినిమాలు వస్తే ఇలాంటి చాలా ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి స్కూల్లో నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఏంటంటే ఈ గేమ్స్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఒకటి, ఆ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళ మీద కూడా చేపియండి. కొంచెం చరిత్ర గురించి తెలుసుకుంటాం కదా, ఆ పోస్టర్స్ అయితే వేపిండి. మేము ఈ పోస్టర్స్లో కూడా అట్లాంటి డ్రాయింగ్స్ వేపిండి, బెటర్ కదా. సో మనకు చదువుకోవడానికి చదివి వాళ్ళ గురించి తెలుసుకొని ఓకే ఇలా మంచి మార్గంలో వెళ్ళాలి, మంచిగా ఉండాలి. సో దట్స్ వాట్ యూ నీడ్ టు డూ. అంటే శివాజీ మహారాజు వారసునిగా శంభాజీ మహారాజు ఎట్లా చూడొచ్చు? నాకు ఛత్రపతి శివాజీ గురించి చదవడమే కానీ ఇలాంటి మూవీస్లో చూడటం సీనియర్ ఎన్టీఆర్ని చూశాను అట్లాగా. అండ్ సెకండ్ థింగ్ ఇట్లా ఛత్రపతి శంభాజీ గారిని చూశాను. నేను లిటరలీ చెప్తున్నాను ఇలాంటి మూవీస్ పక్క తీయండి, ఓకేనా? ఐ డూ సపోర్ట్ దట్. తండ్రి కొడుకులు విశ్వాసం అంటారు కదా, అయితే మతం అయితే అసలు ఏముంది బ్రో రాజకీయంలో? ఏం చేస్తున్నారు మనోళ్ళు? ఒక కోటి ఒకటి తీసుకొని ఒక్కొక్క కాయిన్ అటు వేసినట్టే ఏం లేదు. లిటరల్లీ ఏమవుతుంది చెప్పు. ఇంకోటి హిందూ ధర్మం గురించి తెలుసుకోండి, మంచిగా మంచి మార్గంలో వెళ్ళండి, అంతే, ఇంకేం లేదు. ఈ నక్సలైట్స్ కానీ లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళు కానీ నేనైతే అట్లా అయితే చంపేయండి, ఒకేసారి చంపేయండి. ఇలా కిరాతకంగా మాత్రం చేయొద్దు. అది ఏమొస్తుంది ఒక మనిషిని అట్లా చేస్తే? హింసించేవాడు కూడా మనిషే కదా, అది నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. శంభాజీకి ఇలా వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. వాళ్ళు అలా వచ్చినా కానీ ఏం సాధించారు వాళ్ళు? మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా మూవీ ఏం సాధించారు? చరిత్ర గురించి తెలుసుకోవాలి, హిందూ ధర్మం సనాతన ధర్మం ఎదగాలి, బాగుపడాలంటే ఇలాంటి మూవీస్ కావాలి ఖచ్చితంగా. చాలా బాగుంది. తెలుగులో ఆల్రెడీ హిందీలో చూశాను, మళ్ళీ తెలుగులో ఇవాళ చూద్దామని వచ్చా. డబ్బింగ్ అది ఎలా ఉంది, మొత్తం బాగుంది. చాలా తెలుగులో సింక్ కాలేదు అన్నారు, బట్ యాక్చువల్ అయితే హిందీలోనే ఏం జోనర్ దానికే బాగుంటుంది అన్న. హిందీలో చాలా బాగుంది, తెలుగులో కొంచెం డబ్బింగే సింక్ కాలేదంటే. బట్ స్టోరీ అందరికీ సెట్ అవుతుంది, అందరికీ బాగా అర్థమైతే కాబట్టి పెద్ద పట్టించుకోరు దాన్ని. యాక్చువల్గా శంభాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు కోసం అందరూ రిలీజ్ కాకముందు వరకు అందరూ ఛత్రపతి కోసం అనుకుంటారు, కానీ అది యాక్చువల్ ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజ్ కోసం. బాగుంది, చాలా బాగుంది. అసలు ఎలా హిందూ మతం కాపాడుకోవాలనే దాన్ని స్టార్ట్ అయితే చూపిస్తాడు సినిమా. అదేం లేదన్న, ఎందుకంటే మన హిస్టరీ అలా ఉంది అప్పుడు, దాన్నే వీళ్ళు తీసుకొచ్చి మన అందరికీ తెలియజేయాలని చెప్పి చేశారు, అంతే, అంతమించి ఏమిటండి. పక్కా చూడొచ్చు అన్న, చూడాల్సిన మూవీ ఇది చాలా. ఎందుకంటే రియల్ స్టోరీ, అందరికీ తెలియాల్సిన స్టోరీ.
చూడాల్సిన సక్సెస్ అయినట్టు ఇక్కడ హిందీలో సక్సెస్ అయింది, తెలుగులో అవ్వాలని చెప్పి మన వాళ్ళు ఇక్కడికి తెచ్చారు, అవుతుంది కూడా.